సో ప్రెసెంట్ గ్రేటర్ వాషింగ్టన్ ఒక తెలుగు కల్చరల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు కదా. సో ఆఫ్టర్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎన్నో మనం వింటున్నాం ఆయన చేస్తున్న వాగ్దానాలు కానీ ఏదైనా కానీ. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCs అనేది అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు ఆర్గనైజేషన్. అది ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా 4 సంవత్సరాలు పనిచేసా. ఇప్పుడు ట్రెజరర్ గా ఉన్నాం. మొన్న ఎలక్షన్స్ అయినాయి, ట్రెజరర్ గా గెలిచా నేను. ఇప్పుడు ట్రెజరర్ గా ఉండబోతున్నా వచ్చే 2 సంవత్సరాలు. కానీ తెలుగు వాళ్ళకి ఎటువంటి ఆపద ఉన్నా, తెలుగు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా GWTCS కాదు, తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా తానా అని కూడా ఉంది. తానా GWTCS కూడా ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళకి అందుబాటులోనే ఉంటాము. ఇకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇమిగ్రేషన్ లో చాలా గట్టి మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా, అంటే ట్రంప్ అనే కాదు, రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ కి ప్రో ఉంటారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి యాంటీ ఉంటారు. డెమోక్రాట్స్ ఏంటంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఏం చేయరు, వాళ్ళంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళంతా మెక్సికో నుంచి ఇతర బార్డర్ ఏరియాస్ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తెచ్చుకొని వాళ్ళ గ్రీన్ కార్డులు ఇచ్చేస్తే 5 years లో వాళ్ళు నెక్స్ట్ 5 years కి మళ్ళీ సిటిజన్స్ గా రెడీ అవుతారు, వీళ్ళకి ఓటు బ్యాంక్ గా తయారవుతారనే ఒక ఆశతో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది. అందుకనే ఈసారి చూస్తే గనక మొత్తం అమెరికా చరిత్రలోనే బైడెన్ అనే వ్యక్తి వర్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక ట్యాగ్ లైన్ చాలా గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే బైడెన్ వచ్చిన తర్వాత అమెరికాలోకి దాదాపు 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం జరిగింది. మామూలు మాట కాదు. అమెరికన్ చరిత్రలో ఎప్పుడు కూడా అంత దారుణమైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాలేదు. వాళ్ళు రావటం వల్ల ఏమైంది, క్రైమ్ పెరిగిపోయింది. వాళ్ళు రావడం వల్ల గన్ కల్చర్ పెరిగిపోయింది, షూటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, పిల్లలకు భద్రత లేదు, ఇళ్ళల్లో రాబరీస్ ఎక్కువైపోతున్నాయి, డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇట్లా ప్రాస్టిట్యూషన్ ఎక్కువైపోతుంది. ఇట్లా చాలా రకరకాలుగా డిఫరెంట్ గా అన్ని అమెరికాలో చాలా డిఫరెంట్ గా అయిపోయింది. అందుకనే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పాడంటే, రిపబ్లికన్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ 10 లక్షల మంది ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి తరిమేస్తాము అని చెప్పారు. దానికి ట్రూ, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న అమెరికన్ సిటిజన్స్ కానీ లీగల్ ఇమిగ్రెంట్స్ కడుతున్న ట్యాక్స్లన్నీ తీసుకెళ్లి ఆ ట్యాక్సుల ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి మెడికేర్ ఇస్తున్నారు. అంటే లీగల్ ఇమిగ్రెంట్స్ కడుతున్న ట్యాక్స్, సిటిజన్స్ కడుతున్న ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్లి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఖర్చు పెట్టే ప్రయత్నం డెమోక్రటిక్ గవర్నమెంట్ చేసింది, అంటే బైడెన్ ప్రభుత్వం చేసింది. అది ఇక్కడ ఉన్న లీగల్ ఇమిగ్రెంట్స్ కి సిటిజన్స్ కి నచ్చలేదు. ఎందుకంటే మేం కష్టపడ్డ డబ్బు మా అభివృద్ధి కోసము, మా రోడ్ల కోసము, మా హెల్త్ కేర్ కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి ఎవడో ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చేసి వాళ్ళ మీద మీరు ఖర్చు పెట్టడం మంచిదిగా అని చెప్పి ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క లీగల్ ఇమిగ్రెంట్ కోరుకున్నాడు. ఆ లీగల్ ఇమిగ్రెంట్స్, సిటిజన్స్ వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ట్రంప్ వస్తేనే ఇది న్యాయం జరుగుతుందని. ట్రంప్ గెలిచాడు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా రిపబ్లికన్ గవర్నమెంట్ లీగల్ ఇమిగ్రెంట్స్ కి పెద్దపీట వేస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్, ఆయన వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్, ఇలా లీగల్ ఇమిగ్రేషన్, వలసదారులు వచ్చే వాళ్ళందరినీ ఆపేశారు. ఆపేసినప్పుడు ఏమైందంటే అక్కడ దాదాపు 350K గ్రీన్ కార్డ్స్ మిగిలినాయి. ఆ 350K గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా ఈ లీగల్ ఇమిగ్రేషన్ లో ఎవరైతే H1B వీసాలు ఉన్నారో ఆ H1B వీసాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ H1B వీసాలు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2015 వరకు, అంటే 2015 జనవరి వరకు ఎవరెవరికైతే H1B క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు వచ్చాయి. అలానే ఇప్పుడు దాదాపు 2011 లో ఉన్నట్టుంది ఇప్పుడు గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్. సో కొంతమంది మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తుందని ఆశ ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ ట్రంప్ లో కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేస్తాడు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తీసి పక్కకు పడేస్తాడు. అక్కడ మళ్ళీ కొన్ని గ్రీన్ కార్డులు మిగులుతాయి. ఆ గ్రీన్ కార్డులను తీసుకొచ్చి ఇక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇస్తాడు. ఈ లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇవ్వడం వల్ల H1B మీద ఎవరైతే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2017, 2018 వరకు గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తద్వారా లీగల్ ఇమిగ్రెంట్స్ కి న్యాయం జరిగే అవకాశం అయితే పటిష్టంగా ఉంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ గవర్నమెంట్ లో మంచి జరుగుతుంది అనే అవకాశాలు, అనే ఆశలు అయితే ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్స్ తో పాటు లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నాయమ్మా. ఓకే, కానీ వీసా ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్టీస్, చేంజెస్ ఉన్నాయి దీంట్లో అని అంటున్నారు కదా, మరి దీని వల్ల తెలుగు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమున్నాయంటారు? అంటే వీసా ప్రాసెసింగ్ లో ఆల్రెడీ స్క్రూటినీ ఆల్రెడీ ఉంది, ఇంకా కొంచెం టైట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఏం చెప్తానంటే లీగల్ గా చదువుకున్న వాళ్ళు, నిజమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అమెరికాలోకి రావాలి అని నేను కూడా అనుకుంటా. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు నేను కూడా ఏమనుకున్నా, డెమోక్రాట్ గా ఉన్నా. కానీ రాను ఏమైపోతుందంటే ఇది నా దేశం అని నేను కూడా ఫీల్ అవుతా. నేను అక్కడ ఉంటున్నా కాబట్టి నా దేశం బాగుండాలని కోరుకుంటా, అలానే లీగల్ ఇమిగ్రెంట్స్ న్యాయం జరగాలని కోరుకుంటా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి అన్యాయం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళు దేశంలోకి రావడం వల్ల లీగల్ ఇమిగ్రెంట్స్ కి అన్యాయం జరుగుతుంది.
సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావద్దు అని అనుకోవడానికి కూడా నేను కూడా ఒక కారకుడు. కానీ వీసా స్కెడ్యూల్స్, వీసా ప్రాసెసింగ్ అన్ని కూడా టైటన్ చేస్తే ఏమవుద్దంటే అసలైన స్కిల్ వాళ్ళే వస్తారు. నీతి నిజాయితీగా చదువుకున్న వాళ్ళు, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళు రాకుండా నీతి నిజాయితీ చదువుకున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వీసాలు టైట్ అనే ఇట్ డజంట్ మ్యాటర్. స్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ అమెరికాకి రావచ్చు. లీగల్ గా మీరు చదువుకొని లీగల్ గా ఎక్స్పీరియన్స్ ఉంటే అమెరికా రావచ్చు. ఇల్లీగల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చే ప్రయత్నం చేస్తే ట్రంప్ తాట తీస్తాడు. అది వాస్తవం. ఓకే, కానీ ఒక పక్కన మోడీతో దోస్తి అంటే ఫ్రెండ్లీగానే ఉంటూనే ఇండియన్స్ కి వ్యతిరేకతగా మేము నిర్ణయాలు తీసుకుంటాము అనే ప్రకటనలు చేస్తున్నాడు ఆయన. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఆయన ఎక్కడ ఇండియన్స్ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ఎక్కడ చెప్పలేదమ్మా. మన ఇక్కడ మీడియా ఛానల్స్ ఏంటంటే ఆయన ఒక్క పావలా చెప్తే 100 రూపాయలు రాసేసుకుంటారు. ఇక్కడున్న ప్రజలందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మీ మీడియా ద్వారా ప్రజలందరికి చెప్తున్నా, ట్రంప్ వచ్చినప్పుడు ఇండియన్స్ కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లీగల్ గా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇల్లీగల్ గా అక్కడ చొరబడే ప్రయత్నం చేసి ఇల్లీగల్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఇల్లీగల్ గా ఉండే వాళ్ళు మాత్రం రావద్దనంట. ఎందుకంటే గత 4 సంవత్సరాలు చూసుకుంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో దాదాపు 8 నుంచి 9 లక్షల మంది విద్యార్థులు అమెరికాలోకి వచ్చారు. ఎప్పుడు ఏ సంవత్సరం అప్పుడు ముందు సంవత్సరం వరకు మాస్టర్స్ కి 50 నుంచి 60 వేలు మాత్రమే వచ్చేవాళ్ళు. ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. అంటే సంవత్సరం అయిపోగానే సంవత్సరాలు మాస్టర్స్ అయిపోయినా 60,000 మంది ఉద్యోగాల కోసం బయటకు వచ్చేవాళ్ళు. ఆ ఉద్యోగాలు కొంతమందికి ఉద్యోగాలు వస్తే, కొంతమంది బిజినెస్ లో ఏదో ఉంటారు, కొంతమంది వచ్చేస్తారు, అలా ఉండేది. బయటకు వచ్చిన తర్వాత సంవత్సరం 2 లక్షల మందిని తీసుకొచ్చాడు. ఈ 2 లక్షల మంది కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ జాబులు చేస్తున్నారు. ఎక్కడ? హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో ఇల్లీగల్ జాబులు చేస్తున్నారు. మసాజ్ పార్లర్, ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడి ఇల్లీగల్ జాబ్ చేస్తారు. ఏమవుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS అని ఉంటుంది. DHS కి దొరికిపోయారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి తెలుగు సంఘాల నాయకులకు కాల్స్ వస్తాయి, అయ్యో పలానా అబ్బాయి అరెస్ట్ అయ్యాడంట, అరెస్ట్ నుంచి కాపాడండి అని. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ నుంచి బయట తీసుకురావడానికి, బెయిల్ ఇప్పించి తీసుకురావడానికి $15,000 నుంచి $20,000 ఖర్చు అవుద్ది. అటార్నీ ఫీ కానీ, వాళ్ళకున్న లయబిలిటీస్ కానీ ఇవన్నీ పెట్టడానికి. అంతా ఎందుకు? తెలుగు సంఘాల వాళ్ళు ఎందుకు భరించాలి? వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, అయినా తప్పు చేస్తారు. తప్పు చేసి దొరికిపోతారు. దొరికిపోయి ఇక్కడ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, అక్కడ తెలుగు సంఘాల నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకని తల్లిదండ్రులు అందరూ కూడా విన్నవించుకునేది ఏంటంటే, మీ పిల్లలు మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళటానికి ఎటువంటి బాధ లేదు. చదువుకోవచ్చు, వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చేస్తే ఇక్కడ సుఖం, ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి, అక్కడే స్థిరపడిపోవాలి అని అనుకున్నారనుకోండి, అక్కడ ఆల్రెడీ దాదాపు 60-70 వేల మంది H1B ఎవరికైతే వీసాలు ఉన్నాయి, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకే ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మీ పిల్లలు ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మాస్టర్స్ అయిపోయి మీ పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ వీసా తెచ్చుకోవాలి, అక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే కుదరదు కదా, రాదు కదా. సో మీరేమో ఇక్కడ 30-40 లక్షలు లోన్ తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నారు. పిల్లలేమో 30-40 లక్షలు లోన్ తీర్చాలని అడ్డమైన జాబులన్నీ చేస్తున్నారు, దొరికిపోతున్నారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. అవన్నీ అవసరం లేకుండా శుభ్రంగా మీకు డబ్బులుంటే పంపించండి, అమెరికాలో మాస్టర్స్ చదివించుకోండి, తీసుకొచ్చేసేయండి. ఖచ్చితంగా వచ్చే 2-3 సంవత్సరాలు మాత్రం మాస్టర్స్ చదవటానికి అమెరికా వస్తే టాప్ నాచ్ యూనివర్సిటీలో సీట్లు వస్తేనే రండి, లేకపోతే రావద్దు. తద్వారా ఏమవుతుందంటే, ట్రంప్ ఆల్రెడీ క్లియర్ గా అనౌన్స్ చేశాడు, టాప్ నాచ్ యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళకు మాత్రమే వర్క్ వీసాలు ఇస్తాము అని చాలా క్లియర్ గా చెప్పాడు. సో చిన్న చిన్న యూనివర్సిటీస్కి వచ్చి మీ దగ్గర డబ్బులు లోన్లు తీసుకొని యూనివర్సిటీలకు వచ్చి అక్కడ ఏదో రకంగా స్థిరపడిపోదాం అనుకుంటే గనక ఇల్లీగల్ అయిపోతారు కానీ డిపోర్ట్ చేస్తారు. డిపోర్ట్ చేసినప్పుడు పాస్పోర్ట్ మీద రెడ్ మార్క్ వేస్తారు. ఒకసారి పాస్పోర్ట్ మీద రెడ్ మార్క్ వచ్చింది అంటే గనక ఏ దేశమోడు వీసా ఇవ్వడు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దట్స్ వాట్ ఐ వుడ్ సే. సో గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మన అమెరికా కొంతమంది ఫేమస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి తెలుగు ప్రజలకి చాలా మేలు చేశారు. సో ఇప్పుడు ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఇండియాకి అమెరికాకు ఉన్న సంబంధాలు ఎప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి. చాలా మంది అభిప్రాయాలు ఏముంటాయంటే, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ మన ఇండియన్ ఆరిజిన్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్. సో కమలా హారిస్ లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ కూడా ఇండియన్ ఆరిజిన్, ఆమె తమిళనాడు అమ్మాయి, తెలుగు అమ్మాయి అని అన్నారు. అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఎవరైనా సరే ఇండియన్ ఆరిజిన్ ఉంటే మనకేదో పెద్దగా ఒరుగుద్ది అని అనుకుంటారు. ఏమీ ఒరగదు అక్కడ. ఎందుకంటే ఆ దేశం ఉంటే ఆ దేశంలో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ ఆ దేశానికి ఇస్తారు. ఆ దేశంలో ఉన్న మంచి చెడ్డలకే చూసుకుంటారు వాళ్ళు.
దాని తర్వాత ఏమన్నా కావాలంటే అభయహస్తం ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్పితే ఏదో అమెరికన్స్ ట్రంప్ కి మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని సీఈఓలు తెలుసు కాబట్టి ఏదైనా హెల్ప్ చేస్తారు, అలా ఏమి ఉండదమ్మా, అంతా భ్రమ మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏ సీఈఓ దగ్గరికి వెళ్ళినా కలుస్తారు, మాట్లాడతారు, తెలుగు వాళ్ళని కొంచెం మంచి స్పెషల్ గా చూసుకోమని చెప్తారు. ఇప్పుడు సుందర పిచ్చయ్య గానీ, సత్యనాథల్లా గానీ అందరూ కూడా ఇట్స్ వెరీ గుడ్ నెట్వర్క్ అవుట్ దర్. డెఫినెట్ గా కొంచెం లీవే ఉంటుంది ఇండియన్స్ కి, కానీ అలా అని అవుట్ ద బాక్స్ వెళ్ళి ఎవరు ఏం చేయరు. విత్ ఇన్ ద బాక్స్, విత్ ఇన్ ద లాస్. సో ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ వీసా ప్రాసెస్, ఎనీథింగ్ తెలుగు ప్రజలకి లైక్ ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా కానీ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే మా తెలుగు సంఘాల ద్వారా మేము ఖచ్చితంగా పిల్లలకి ఏదైనా ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చినా సరే అటార్నీస్ ట్యాగ్ చేయటము, అటార్నీస్ ద్వారా హెల్ప్ చేయటము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. తెలుగు సంఘాలు అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ లిమిటెడ్ పాత్ర మాత్రమే పోషిస్తుంది. ఎందుకంటే యుఎస్ఐసిఎస్ పరిధిలోని అన్ని ఉంటాయి. మేము తెలుగు సంఘాలుగా ఏం చేయగలుగుతాం తెలుగు ప్రజలకంటే అటార్నీస్ ని ట్యాగ్ చేయటం. ఎందుకంటే అటార్నీ లా అనేది చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. సో అటార్నీస్ ట్యాగ్ చేయటము, కొద్ది గొప్ప చిన్న సజెషన్స్ ఇప్పించటము, ఒకవేళ వీసా క్యాన్సిల్ అయ్యి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది H1B వెళ్తారు, డివోర్స్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్యూస్ ఉంటే కొట్టుకుంటారు, వాళ్ళ కేసులు పెట్టుకుంటారు, అవన్నీ చాలా ఉంటాయి ఇష్యూస్ అని. ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ గివ్ ఎ లీగల్ హెల్ప్ సేయింగ్ దట్ రీచ్ అవుట్ టు దిస్ అటార్నీ. ఆ అటార్నీస్ వాళ్ళు వెళ్తే $1000 ఛార్జ్ చేసి $1000 ఛార్జ్ చేస్తే మా ద్వారా వెళ్తే $100 ఛార్జ్ చేస్తారు. దట్ హెల్ప్ వీ కెన్ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.